సంగీత చికెన్ విత్ పూరి. ఇగో ఉల్లిగడ్డ కట్ చేయి. ఉల్లిగడ్డ మంచి ఉల్లిగడ్డ చలో. మంచిగా కలుపుకోవాలి. సండే స్పెషల్ చికెన్ కర్రీ విత్ పూరి 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 అయినా పూరీలు అయితే చికెన్ పూరి గరమా గరం పూరి. ఫస్ట్ మేము తెలంగాణ వాళ్ళం అల్లం కొద్దిగా దట్టించి కొడతాం. చలో మంచిగా కలుపుకోవాలి. అల్లం మొత్తం మంచిగా ఫ్రై అవ్వాలి. చికెన్ ఇంకో సీక్రెట్ చెప్పాలా, మేము మహారాష్ట్ర పక్క తెలంగాణ. రోజు టిఫిన్స్ రోజు అయ్యేది మన మహారాష్ట్ర స్టైల్ కోవా, ఢోక్లా, బజ్జీ, కడి అవన్నీ డిఫరెంట్ డిఫరెంట్ చేస్తారు. మనం సండే కాబట్టి స్పెషల్ చికెన్ పూరి ఇచ్చి పడేసుడే. ఏమంటావు? అంతే అంతే తగ్గేదే. పసుపు వేసుకొని మంచిగా కలుపుకోవాలి. చాలా మంది పసుపు కారం మసాలా ఒకటేసారి ఇస్తారు, అట్లా వేయద్దు. ఫస్ట్ పసుపు మొత్తం మంచిగా దాంట్లో ఇది ఫ్రై అవ్వాలి. తర్వాత కారం వేస్తా, దాని రుచి వేరు. అర్థమవుతుందా? ఇప్పుడు కారం వేస్తాం. కారం ఎక్కువ వేయచ్చు కానీ మా పిల్లలు తినరు. ఇప్పుడేలాంటి ఇక తెలంగాణ వాళ్ళం మేము ఎక్కువ వేస్తాం అనేసి కానీ పిల్లల కోసం అప్పుడప్పుడు సాక్రిఫైస్ చేయాలి కదా. ఈ కారం కూడా మంచిగా ఫ్రై అయిన తర్వాత మసాలా వేసుకోవాలి, ధనియా వేసుకోవాలి. దాని తర్వాత ఇంట్లో చేసిన మహారాష్ట్ర మసాలా. ఈ మహారాష్ట్ర మసాలా ఈ తెలంగాణ చికెన్ వేస్తే ఎట్లుంటుందో తిన్నాక చెప్తా. మహారాష్ట్ర మసాలా. మహారాష్ట్ర రెసిపీ మసాలా రెసిపీ చెప్పండి బ్రదర్ అంటారా? ఒకవేళ కావాలనుకుంటే కామెంట్ రూపంలో తెలియజెప్పండి. మహారాష్ట్ర మసాలా ఎట్లా చేయాలో చూపిస్తాను. ధనియా పౌడర్ కొద్దిగా వేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఉప్పు మనకు కావాల్సినంత కలుపు. టమాటా ఒకటి లేకపోతే 2 వేసుకొని ఇక మంచిగా ఎక్కువ పెట్టుకొని కలుపుకోవాలి. కొంచెం 5 నిమిషాలు ఎక్కువ పెట్టుకోవాలి. సెట్టు ఎక్కువ పెట్టుకొని రెడీ అయిపోయింది. చూడు చికెన్ ఎంత బాగుందో. నేను తీసుకొస్తాను, ఉండు అక్కడే. చికెన్ ఫ్రై పూరి నేను తీసుకొస్తా, అక్కడే ఉండు నువ్వు. వస్తా. చికెన్ కర్రీ పూరీలు పూరి చలో తీసుకోపోదు. బంద్ చేసిన కదా. చికెన్ పూరి హ్యాపీ సండే. సండే సండే. ఇగో తిని చెప్పు. చికెన్ కర్రీ నా చేతితో తీసిన తెలంగాణ చికెన్ పూరి తిను.